అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం ఇచ్చే పాలసీకి చెక్ పెట్టారు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ను రద్దు చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రవాస భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అసలు ఏంటి జన్మతః పౌరసత్వ హక్కు? అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్లోకి అడుగుపెట్టిన తొలి రోజే పెను సంచలనాలకు తెరతీశారు డొనాల్డ్ ట్రంప్. వీటిలో అత్యంత ముఖ్యమైనది జన్మతః పౌరసత్వంపై వేటు. దాదాపు 100 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పులిస్టాప్ పెట్టేశారు ట్రంప్. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగానే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. యుఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. దీనినే జన్మతః పౌరసత్వం అంటారు. 1868లో అమల్లోకి వచ్చిన ఈ ప్రక్రియ ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగింది. తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో దీనికి బ్రేక్ పడింది. ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో ఉంటున్నా అదే రూల్ వర్తిస్తుంది. 2024 నాటికి అమెరికాలో దాదాపు 54 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారే. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తాత్కాలిక వీసాపై అమెరికాకు వెళ్లి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ రాక ఇబ్బంది పడుతున్న వారికి మరింత ఆలస్యం తప్పదు. అమెరికాలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకొస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోలేరు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఇక నాన్ ఇమిగ్రెంట్ వీసాపై యుఎస్ వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. వీరిలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడే వివాహం చేసుకుంటారు. ఇలాంటి వారు ఇకపై పిల్లల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే బర్త్ టూరిజానికి పూర్తిగా బ్రేకులు పడతాయి. అయితే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్.